హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేనే మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మనం చూసాం కదండి. సో ఈరోజు ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ ఆఫ్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ వీక్లీ ఎక్స్పైరీ ఆఫ్ ఇది ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ కదండి. సో ఈ విధంగా 170 పాయింట్స్ దాకా సో నిఫ్టీ ఆల్మోస్ట్ 1% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో యూ కెన్ క్లియర్లీ సీ ద రీజన్. సో దీనికి రీజన్ ఏంటంటే క్లియర్గా సెల్ ఆన్ రైజ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతుంది మార్కెట్లో. సో ఎఫ్ఐఎస్ 5,000 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగింది. సో వేరేస్ డిఐఎస్ చూస్తే కనుక 1,770 కోట్ల దాకా బయింగ్ చేయడం జరిగింది. సో ఎంత బయింగ్ చేశారు, బట్ కానీ సెల్లింగ్ అనేది ఆబ్వియస్, చాలా ప్రెజర్ ఉంది కాబట్టి. సో యాక్చువల్గా మార్కెట్ ఇంకా చాలా పడిపోవాలి. మేబీ రీటైల్ పీపుల్ పార్టిసిపేషన్, రీటైల్ పీపుల్ మనందరూ బయింగ్ కూడా ఉండొచ్చు డెఫినెట్గా. సో యాడ్ అయ్యి సో మార్కెట్స్ యాక్చువల్గా ఓన్లీ 170 పాయింట్స్ మాత్రమే పడడం జరిగింది. బట్ కానీ మనకి నేను చాలా రోజులు చెప్తున్నాను కదండి, కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే డెఫినెట్గా ఎఫ్ఐఎస్ యొక్క ఎగ్జిట్ అనమాట అండి. సో ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్ అన్నట్టుగా సో మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ గత 6-7 నెలల్లో సో ఆల్మోస్ట్ మనీ పుల్అవుట్ చేసేయడం జరిగింది. సో మ్యాక్సిమం మనీ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా వాళ్ళు యాక్చువల్గా మీరు చూస్తే కనుక సో బెస్ట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఇంకేమీ లేవన్నమాట అండి. యాక్చువల్గా ఇండియా మార్కెట్ ఈజ్ వెరీ గుడ్ మార్కెట్ ఫర్ దెమ్ టు స్టే ఇన్వెస్టెడ్. బట్ ఎందుకు వాళ్ళు అంత మనీ విత్డ్రా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవని క్వశ్చన్ అనమాట అండి. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఐ థింక్ ప్రీవియస్గా కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో అక్టోబర్ నుంచి కంటిన్యూగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో 25,000 కోట్లు, 40 కోట్లు, 40,000 కోట్లు, 35,000 కోట్లు, 40, 41, 45, 43. సో ఈ విధంగా హ్యూజ్ అమౌంట్ అనమాట అండి. ఎప్పుడూ లేనంతగా సో మీరు చూడొచ్చు అనమాట. ఇయర్లీ డేటా చూస్తే హిస్టరీలో ఎప్పుడూ లేదనమాట అండి. సో ఓన్లీ రిసెషన్ 2008లో సో మాత్రమే అంత అమౌంట్ పుల్ చేయడం జరిగింది. అంతకు మించి అంతకంటే ఎక్కువ అమౌంట్ 134,000 కోట్లు. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 134,000 కోట్ల దాకా అమౌంట్ అనేది ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయిపోయారనేది మనం అక్కడ చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే ఏంటి సమ్ ఇష్యూ ఉంది, ఎందుకు అంత ఎగ్జిట్ అయిపోతున్నారు? ఉదాహరణకు మీరు చూస్తే కనుక పక్కన శ్రీలంక ఇవన్నీ దే ఆర్ గోయింగ్ త్రూ స్ట్రగుల్ కదండి. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సో యాక్చువల్గా ఇండియా ఈజ్ ఇన్ చాలా మంచి బెటర్ పొజిషన్లో ఉంది, గుడ్ షేప్లో ఉంది. బట్ డిస్పైట్ దట్ అయినప్పటికీ కూడా ఇండియాలో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉందని అందరూ చెప్తున్నారు. సో ఇండియా ఈజ్ ద రే ఆఫ్ హోప్ అనేది క్లియర్గా అందరూ చెప్తున్నారు మాట అండి. సో ఎకానమీస్లో కొంచెం బాగా స్టేబుల్గా ఉన్నది ఇండియన్ ఎకానమీ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే మాత్రం ఆగట్లేదు. కంటిన్యూ ఎగ్జిట్ మోడ్లో ఎఫ్ఐఎస్ ఇక్కడ ఉండడం అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట. సో ఈ సెల్లింగ్ ఎప్పుడైతే ఆగుద్దో న్యూ హైస్ జస్ట్ లైక్ దట్ మార్కెట్లో విత్ ఇన్ డేస్లో ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట. బట్ వెన్ దే టర్న్ నెట్ బయర్స్ అనేది అది ప్రస్తుతానికి సినారీ అర్థం అవట్లేదు అనమాట అండి. వాళ్ళైతే మాత్రం కంటిన్యూ ఎగ్జిట్ ఓన్లీ సెల్ అండ్ రైజ్, సెల్ బటన్ మాత్రమే ప్రెస్ చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ బై చేసినా 5,000 కోట్లు అమ్మితే 5,000 కోట్లు అమ్ముతున్నారు. బై చేసినప్పుడు 500 కోట్లు కూడా బై చేయట్లేదు అనమాట అండి, విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. అండ్ ఓవరాల్ దే ఆర్ నెట్ సెల్లర్స్ ఫర్ అన్డౌటెడ్లీ. సో రైట్, నెట్ సెల్లర్స్ కింద ఉండడం జరిగిందనమాట అండి. సో క్లియర్ కట్గా దే ఆర్ ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ మార్కెట్స్ అనమాట, ఇండియన్ మార్కెట్స్. సో చైనా ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ ఎనీ స్ట్రాంగ్ మొమెంటంలో లేవన్నమాట అండి. సో ఎఫ్ఐఎస్ వేరు ఎందుకు ఇంత అనేది సో అది చాలా $1 మిలియన్ క్వశ్చన్ అనమాట అండి. సో వన్స్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే మాత్రమే మన మార్కెట్స్ కొత్త హైస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ మనకి ఉంటాయన్నమాట అండి. రైట్. సో అయితే ఈరోజు తమిళనాడు చూసారు కదా, గ్యాప్ ఫిల్ అయిందా మార్కెట్లో, గ్యాప్ ఫిల్ అయిందా అంటే చూస్తే కనుక సో నిఫ్టీలో గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. సో అయితే నిన్న వీడియోస్లో చెప్పడం జరిగింది కదా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్లీ ఏదైతే గ్యాప్ లెవెల్ ఉందో సో 17,690 లెవెల్స్ నిఫ్టీ రావచ్చు, గ్యాప్ ఫిల్ అవ్వచ్చు అని చెప్పి నిన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది కదండి. సో మీరు చూస్తే కనుక ఓవరాల్గా అప్ ట్రెండ్ తర్వాత ఒక డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాలి, ఇది కన్సాలిడేషన్ కాదు, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ వచ్చింది. సో తర్వాత నుంచి క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఎలా ఉందండి, లోయర్ హై అండ్ లోయర్ లోస్ తోటి సో క్లియర్ కట్ డౌన్ ట్రెండ్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట. ఇది 15 మినిట్స్ చార్ట్ అనమాట అండి. సో అయితే నిఫ్టీలో చూస్తే కనుక సో నిఫ్టీలో గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగిందనమాట అండి. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక స్టిల్ ఇంకా గ్యాప్ ఫిల్ అవ్వలేదు. అంటే స్టిల్ ఇట్ ఈస్ లైక్లీ సో ప్రజెంట్ 37,550 దగ్గర ఉంది కదండి, 37,150 అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్ల దాకా ఇంకా కిందకి బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్ కిందకు వస్తే నిఫ్టీ కూడా కనీసం ఒక 100 పాయింట్స్ అన్న అరౌండ్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. అయితే వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మీరు చూస్తే కనుక యాక్చువల్గా ఎంఏసిడి షోయింగ్ వెరీ స్ట్రెంత్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఎంఏసిడి షోయింగ్ బుల్లిష్. ఓకే. సో ఎందుకంటే 0 లైన్ పైన ఉంది.
సో ఒక బుల్లిష్‌నెస్ అనేది ఉండడం జరిగింది. రైట్. అంటే ఆర్ఎస్ఐ ఇంకా స్టిల్ ఓవర్ బాట్ జోన్‌లోకి వెళ్ళలేదనమాట అండి. సో మేబీ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత కొంచెం బౌన్స్ బ్యాక్ రివర్సల్ వస్తే గనక సో ఏదైతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ నేను ప్రీవియస్‌గా మీతో షేర్ చేశానో ఆ టార్గెట్ ప్రైస్ అయినటువంటి సో 39,800 దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ ఇన్ ఫ్యూచర్ వెళ్ళొచ్చనమాట అండి. బట్ బిఫోర్ దట్ ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఇవన్నీ కొన్ని ఈవెంట్స్ ఉన్నప్పుడు సో కాషన్‌గా ఉండడం జరుగుతుందనమాట అండి. సో దాని ఈవెంట్ అవుట్‌కమ్ ఒకవేళ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టే వస్తే గనక మంచి బౌన్స్ బ్యాక్ అనేది మనం మార్కెట్‌లో విట్‌నెస్ చేస్తాం అనమాట అండి. రైట్. సో లెట్ అస్ హోప్ ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఫిల్ అయిన తర్వాత స్టెబిలైజ్ అవ్వి మళ్ళీ పికప్ అవుతదనేది మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం అనమాట అండి. రైట్. సో విల్ సీ వాట్ మార్కెట్ హ్యాస్ ఫర్ అస్. రైట్. సో అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్, ఈరోజు సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక ఈరోజు సెక్టర్స్ ఏ బాగా పెర్ఫామ్ చేశాయంటే ఫార్మా ఒకటే అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది అండ్ రియాలిటీ కూడా సో పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. బట్ వేరేజ్ మీరు చూస్తే కనుక మెటల్, ఇన్ఫ్రా ఇవన్నీ కూడా సో మోర్ దాన్ 1.5% మెటల్ ఇండెక్స్ డౌన్ అవ్వడం జరిగింది. సో 1.3% ఇన్ఫ్రా, మీడియా ఇవన్నీ కూడా సో నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓన్లీ ఫ్లాట్ స్లైట్ పాజిటివ్గా ఫార్మా, రియాలిటీ అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. రైట్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే స్టిల్ దే అవుట్ పెర్ఫార్మ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే స్టిల్ దే ఆర్ హోల్డింగ్ గుడ్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగానే ఉన్నాయన్నట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ దే ఆర్ హోల్డింగ్ గుడ్ అనమాట అండి. రైట్. అదేవిధంగా గ్లోబల్ ఇండిసెస్ చూస్తే కనుక ఈరోజు గ్లోబల్గా స్టిల్ యూరోపియన్ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ ఉందన్నమాట అండి. బట్ యూరోప్ డాక్స్ అయితే మాత్రం పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఎస్పెషల్లీ నిన్న చూస్తే కనుక నాస్డాక్ ఇవన్నీ కూడా చాలా పడిపోయినాయి అనమాట అండి. మోర్ దాన్ 1.52% దాకా పడడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్లాట్ నుంచి స్లైట్ పాజిటివ్గా ఉంది నాస్డాక్. డౌ జోన్స్ అయితే స్టిల్ 0.6% ఇంకా నెగిటివ్గానే ఉందన్నమాట అండి. సో ఓవరాల్గా కొంచెం సైడ్ వేస్ మార్కెట్ అనమాట అండి. మిక్స్డ్గా ఉంది గ్లోబల్ సినారియో చూస్తే కనుక. బట్ టెక్నికల్గా మన ఈ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఫిల్ అవి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం డౌన్ సైడ్ రావచ్చు అనమాట అండి. కొంచెం కిందకు వచ్చి మళ్ళీ ఒక రికవరీ ఈ బౌన్స్ బ్యాక్ ఈ లెవెల్ నుంచి మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అయితే నిఫ్టీ ఎంఏసిడి లైన్ ఎలా ఉంది? సో నిఫ్టీ యొక్క స్ట్రెంత్ ఎలా ఉందంటే నిఫ్టీ ఆల్రెడీ మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళడం జరిగింది. సో నిఫ్టీ ఓవర్ బాట్ జోన్ నుంచి మళ్ళీ కొంచెం రివర్సల్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. గ్యాప్ అయితే ఫిల్ అయింది. సో నిఫ్టీకి ఒక మంచి సపోర్ట్ ఏంటంటే 17,640 దగ్గర ఉంది కదండి ఇప్పుడు. సో 17,300 దగ్గర ఈ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మిడ్ బొలింజర్ లైన్ ఉంది కదా. సో ఇది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో ఒకవేళ పడితే మార్కెట్స్ ఆ లెవెల్స్ దగ్గర నిఫ్టీకి నెక్స్ట్ సపోర్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి. రైట్. ఆ లెవెల్స్ దగ్గర ప్రైస్ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. ఓకే అండి. సో అయితే నేను స్టాక్స్ ఈరోజు ఎక్కువ స్టాక్స్ నాకు ఫిల్టర్ అవ్వలేదన్నమాట అండి. సో ఓన్లీ ఒకే ఒక స్టాక్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది BEL అనమాట అండి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే. సో భారత్ ఎలక్ట్రానిక్స్ మీరు చూస్తే కనుక ఒక మంచి కన్సల్టేషన్ అనమాట అండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 4 మంత్స్ 5 మంత్స్ పైనే 6 మంత్స్ ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక ప్రైస్ అనేది ఒక రేంజ్లో 190 190 నుంచి 220 మధ్య ఒక 30 రూపీస్ రేంజ్లో కన్సాలిడేట్ అయిందనమాట. అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ రావడం జరిగింది కదా. ఈ బ్రేక్అవుట్ రేంజ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 20-30 రూపీస్ దాకా 20 రూపీస్ 30 రూపీస్ దాకా మనకి పాసిబిలిటీ ఉందన్నమాట అండి ఫస్ట్ టార్గెట్. రైట్. అంటే 15 రూపీస్ మీ స్టాప్ లాస్ అనమాట అండి. 235 ఆ రేంజ్లో మీరు కొంటే కనుక 215 20 రూపాయలు కింద మీ స్టాప్ లాస్ 1:1 1:1.5 రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవుతుంది అనమాట అండి. రైట్. సో అయితే డైలీ టైం ఫ్రేమ్లో ఈ విధంగా ఉంది. బట్ వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్స్లో మీరు చూస్తే కనుక సో క్లియర్ కట్ అప్ ట్రెండ్ అనమాట అండి. సో స్టాక్ బ్యూటిఫుల్గా ఒక వండర్ఫుల్ అప్ ట్రెండ్లో మీరు చూడొచ్చు అనమాట అండి. క్లియర్గా హయ్యర్ లోస్ తోటి వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక అర్థమవుతుంది అనమాట అండి. సో స్టాక్ చాలా ట్రెండింగ్గా ఉంది. సో మంచి ట్రెండింగ్గా స్టాక్ అనేది క్లియర్ కట్గా 45 డిగ్రీస్ రేంజ్లో వెళ్తుందన్నమాట అండి. సో అప్ మూవ్ తర్వాత ఒక మంచి కన్సల్టేషన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి అండ్ న్యూ లైఫ్ హైస్ ఫామ్ చేస్తుంది కాబట్టి సో డెఫినెట్గా స్టాక్లో ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట అండి. సో అయితే మంత్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక సో ఒక మంచి రౌండింగ్ బాటమ్ రేంజింగ్ ఫ్రమ్ 80 to 180 అంటే 100 రూపాయల దాకా రేంజ్ ఉందన్నమాట అండి. సో దీని ప్రకారం తీసుకుంటే కనుక టార్గెట్ 280 290 దాకా కూడా ప్రైస్ టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కూడా వెళ్ళినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. అంటే మంత్లీ టైం ఫ్రేమ్ చార్ట్ అనాలిసిస్ ప్రకారం సో రౌండింగ్ బాటమ్ ఉంది. అంటే సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటాం అనమాట దీన్ని. డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో స్టాక్ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చార్ట్ ప్యాటర్న్స్ స్టడీ చేయడం ద్వారా అంటే లాంగ్ టర్మ్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ షార్ట్ టర్మ్లో స్ట్రెంత్ ఉందా వీక్నెస్ ఉందా ఒక్కొక్కసారి ఆపోజిట్ ఉంటుంది అనమాట అండి. లాంగ్ టర్మ్లో ట్రెండ్ ఇంటాక్ట్, లాంగ్ టర్మ్ అప్ ట్రెండే, బట్ షార్ట్ టర్మ్కి సైడ్ వేస్గా ఉన్నప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తే ఉపయోగం ఉండదు.
అలా కాకుండా అది బ్రేక్అవుట్ అయ్యి వెన్ ఇట్ స్టార్టెడ్ గివింగ్ మొమెంటమ్. అది మొమెంటమ్‌లో ఉన్నప్పుడు ఆ మొమెంటమ్ మనం రైడ్ చేస్తే, మనం ఓన్లీ కన్సాలిడేషన్ పీరియడ్‌లో చాలా నెలలు వెయిట్ చేసే కంటే, ఒక తక్కువ పీరియడ్‌లోనే వితిన్ షార్ట్ పీరియడ్‌లో మన మొమెంటమ్‌లో పార్టిసిపేట్ చేస్తే వీ కెన్ గెట్ దట్ ఫ్యూ రూపీస్ ఆఫ్ పర్సెంటేజ్ రిటర్న్ మనం తీసుకొని మనం వచ్చేయొచ్చనమాట అండి. రైట్? అది బ్యూటీ అనమాట అండి. మొమెంటమ్ ఇన్వెస్టింగ్ యొక్క స్టైల్ అదనమాట. ఓకే. సో, మన ఛానెల్‌లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అలా మొమెంటమ్ వచ్చినియి, వాల్యూమ్ కన్ఫర్మేషన్ వచ్చినియి మాత్రమే మోస్ట్‌లీ నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రైట్? ఓకే అండి. సో, వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో, అదే విధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానెల్‌ని తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.